ఓకే, యూనిట్ 4లో మనకి మొత్తం 4 టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ మనం చూస్తాం. ఆ 4 టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ సింపుల్ ఆసిలేటర్, డంప్డ్ ఆసిలేటర్, ఫోర్స్డ్ ఆసిలేటర్, కపుల్డ్ ఆసిలేటర్, మొత్తం 4 టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ అనమాట. ఈ 4 టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్లో మీరు ఆల్రెడీ సింపుల్ ఆసిలేటర్స్ మీరు ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు మీరు. అది సింపుల్ పెండలం ఎక్స్పెరిమెంట్. అంటే సింపుల్ పెండలం ఎక్స్పెరిమెంట్లో మనం ఒక రొటార్ స్టాండ్కి ఒక రబ్బర్ కార్క్ ద్వారా ఒక థ్రెడ్ యొక్క ఎండ్కి ఒక మెటల్ బాబ్ సస్పెండ్ చేస్తే మనం దాని యొక్క ఆ మెటల్ బాబ్ని పక్కకి డిస్ప్లేస్ చేస్తే విత్ స్మాల్ యాంప్లిట్యూడ్, దట్ ఈజ్ మస్ట్ గుర్తుపెట్టుకోండి. అది స్మాల్ యాంప్లిట్యూడ్ దాన్ని పక్కకి డిస్ప్లేస్ చేస్తే అది ఆసిలేషన్ చేస్తూ ఉంటుంది. అది సింపుల్ ఆసిలేటర్. అది ప్రాక్టికల్ కూడా చూసారు మీరు. సో నెక్స్ట్ డాంప్డ్ ఆసిలేటర్. డాంప్డ్ ఆసిలేటర్ అంటే ఏం చెప్పాను మీకు, దాని యొక్క ఆసిలేషన్స్ యొక్క యాంప్లిట్యూడ్ గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకు తగ్గిపోతుంది? చుట్టూ ఉండేటువంటి ఎయిర్ మీడియం వల్ల పనిచేసేటువంటి ఫ్రిక్షనల్ ఫోర్సెస్ వల్ల ఈ ఆసిలేషన్స్ యొక్క యాంప్లిట్యూడ్ తగ్గిపోతుంది అనమాట. అంటే సింపుల్ ఆసిలేటర్లో కూడా ఈ బాబుని మనం యాంప్లిట్యూడ్ బాగా ఎక్కువ ఉండేలాగా డిస్ప్లేస్ చేస్తాం అనుకోండి, అప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు దాని యొక్క యాంప్లిట్యూడ్ గ్రాడ్యువల్గా తగ్గిపోవడం మీరు చూడొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఒక 2 స్మాల్ వీడియోస్ చూపిస్తాను నేను. అందులో ఈ డాంప్డ్ ఆసిలేషన్స్ ఎలా ఉంటాయి, అవి ఎలా తగ్గిపోతుంటే మీరు ఒకసారి చూడండి. ఇందులో ఇక్కడ ఇది ఒక స్ప్రింగ్ అనమాట. ఆ స్ప్రింగ్కి మాస్ అటాచ్ చేస్తాం మనం. సో దిస్ ఈజ్ ఏ మాస్ లోడ్ స్ప్రింగ్. దీన్ని ఆసిలేట్ చేస్తే ఇది ఫస్ట్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్తో ఆసిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు దాని యొక్క ఎనర్జీ, ఇది ఎనర్జీ మ్యాక్సిమం ఎనర్జీ అనమాట. ఈ ఎనర్జీ మ్యాక్సిమంగా ఉంటుంది స్టార్టింగ్లో. కానీ అక్కడ ఉండేటువంటి ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఆ యాంప్లిట్యూడ్ గడ్డ తగ్గిపోతుంటుంది. అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని మనం ఈ యాంప్లిట్యూడ్ తగ్గిపోవడాన్ని మనం ఒక కర్వ్ ద్వారా చూపిస్తాను అనమాట. వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో చూడండి అందరూ. ఆసిలేషన్ చూడండి జాతక. ఫస్ట్లో యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం పీక్ ఎక్కువ ఉంది, అంటే యాంప్లిట్యూడ్ ఎక్కువ ఉంది అనమాట. కొంచెం తగ్గింది, ఇక్కడ ఇంకా తగ్గింది, ఇక్కడ ఇంకా తగ్గింది. వీడియో కనపట్లేదా? హలో, వీడియో కనిపిస్తుంది సార్, బట్ లాగ్ అయిపోతుంది సార్. నాకైతే లాగ్ అయిపోవడం అంటే ఏంటి? ఆగుతూ వస్తుంది సార్ నాకు. అంటే నీ దగ్గర సిగ్నల్ సరిగ్గా లేదేమో, నెట్. నాకు అసలు వీడియోనే రావట్లేదు సార్. రావట్లేదా? ఇప్పుడు వచ్చింది సార్. ఇప్పుడు వచ్చిందా? ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి ఒకసారి. మీరు వచ్చారు సార్. మళ్ళీ చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి ఒకసారి, కనపడుతుంది లేదా? ఇంట్లో ఉన్నారా సార్? ఏంటమ్మా? చూడండి, ఎనర్జీ తగ్గిపోతుంది గ్రాడ్యువల్గా, అంటే యాంప్లిట్యూడ్ తగ్గిపోతుంది కదా. సో దిస్ టైప్ ఆఫ్ ఆసిలేషన్స్ ఈజ్ కాల్డ్ డాంప్డ్ ఆసిలేషన్స్ అన్నమాట. సో పీక్ కూడా మీకు తగ్గినట్టు చూపిస్తున్నాడు, యాంప్లిట్యూడ్ తగ్గిపోవడాన్ని. చివరికి అల్టిమేట్లీ డైస్ అవే. దట్ మీన్స్ ద ఆసిలేటర్ comes to rest. So the oscillations of decreasing amplitude are called damped oscillations. Okay, next ఇంకో వీడియో చూడండి. ఇది సింపుల్ ఆసిలేటర్ చూపిస్తాను మీకు నేను. ఈ సింపుల్ ఆసిలేటర్లో అంటే ఇక్కడ ఒక పెండ్లం ఇది, దీని యొక్క యాంప్లిట్యూడ్ తక్కువ ఉంటే సింపుల్ ఆసిలేటర్ అవుతుంది. ఇది యాంప్లిట్యూడ్ బాగా ఎక్కువ ఉంది ఇక్కడ, సో ఆ డాంప్డ్ ఆసిలేటర్ అవుతుంది అనమాట. చూడండి, ఆసిలేటర్ దానికి ఎనర్జీ ఎలా తగ్గిపోతుంది చూపిస్తున్నారు పక్కనే. సో అక్కడ పెండలం యొక్క యాంప్లిట్యూడ్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంటుంది కాబట్టి ద ఆసిలేషన్స్ ఆఫ్ డిక్రీజింగ్ యాంప్లిట్యూడ్ ఆర్ కాల్డ్ డాంప్డ్ ఆసిలేషన్స్, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ డాంప్డ్ హార్మోనిక్ ఆసిలేటర్.
బాబు కంప్లీట్గా మీకు మీన్ పొజిషన్ దగ్గర రెస్ట్కి వచ్చేస్తుంది ఫైనల్గా. సో సచ్ టైప్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆర్ కాల్డ్ డాంప్డ్ ఆసిలేషన్స్. నెక్స్ట్ ఈసారి ఫోర్స్ ఆసిలేషన్ చూద్దాం మనం. చూడండి, దిస్ ఈజ్ ఫోర్స్ ఆసిలేటర్. ఈ ఫోర్స్ ఆసిలేటర్లో ఇక్కడ పక్కన మనం ఇక్కడ ఒక ఇది ఫంక్షన్ జనరేటర్ ఉంటుంది. దీన్ని ఫంక్షన్ జనరేటర్ అనమాట. అంటే ఈ ఫంక్షన్ జనరేటర్ ఏం చేస్తుందంటే పీరియాడిక్ ఫోర్స్ అప్లై చేస్తుంది. ఏంటమ్మా స్క్రీన్ రావట్లేదు సార్. స్క్రీన్స్ రావట్లేదా? రావట్లేదు సార్. సరే మళ్ళీ షేర్ చేస్తాను చూడండి, ఆఫ్ చేసి. ఇప్పుడు చూడండి, మళ్ళీ బ్యాక్ టైల్ చేశాను. మళ్ళీ స్క్రీన్ కనపడుతుందా? నో సార్. నో సార్. వస్తుంది సార్. ఎస్ సార్. వస్తుందా? వస్తుంది సార్. చూడండి, ఇప్పుడు స్క్రీన్ కనపడుతుంది కదా వీడియో. అంటే ప్రస్తుతం ఇంకా వీడియో ఆన్ చేయలేదు నేను ఇంకా. ఓకే, చూడండి, ఇందులో ఇక్కడ 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 ఒక బాక్స్లో కనపడుతుంది కదా. దిస్ బాక్స్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ జనరేటర్ అనమాట. దిస్ ప్రొడ్యూసెస్ పీరియాడిక్ ఫోర్స్ అనమాట. ఆసిలేటర్ వీలుగా ఒక ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ కావాలి కాబట్టి ఈ పీరియాడిక్ ఫోర్స్ సప్లై చేస్తుంది అనమాట. దీని యొక్క ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ 2 ఉంది ఇక్కడ ఫ్రీక్వెన్సీ. అంటే 1 సెకండ్కి 2 టైమ్స్ వైబ్రేషన్స్ వచ్చేలా చేస్తుంది అనమాట. 3 అయితే 3 టైమ్స్, 4 అయితే 4 టైమ్స్. అలా మనం ఫ్రీక్వెన్సీ పెంచుతూ ఉంటాం. మనం ఫ్రీక్వెన్సీ పెంచుతుంటే అప్పుడు మీకు ఇది ఆసిలేటర్ అనమాట. ఈ ఆసిలేటర్లో ఇది ఒక స్ప్రింగ్. ఆ స్ప్రింగ్ కొంత మాస్ అటాచ్ చేస్తాం మనం. సో దిస్ ఈజ్ ఏ మాస్ లోడ్ స్ప్రింగ్. దిస్ ఈజ్ ఎన్ ఆసిలేటర్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఈ ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి మనం దీన్ని ఆసిలేట్ చేస్తాం మనం. అలా ఆసిలేట్ చేయించినప్పుడు ఏమవుతుందంటే ఈ దీంట్లో ఉండేటువంటి ఆసిలేషన్స్, ఇది ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ అని చెప్పాం కదా. ఈ ఎక్స్టర్నల్ పీరియాడిక్ ఫోర్స్ వల్ల ఇది ఆసిలేట్ అవుతున్నప్పుడు దీంట్లో ఉండేటువంటి ఆసిలేషన్స్ మనం ఏమంటే ఫోర్స్డ్ ఆసిలేషన్స్ అని చెప్పండి అనమాట. సో the spring mass system is an oscillator. This oscillator is made to oscillate with the influence of external periodic force. So the oscillations of the oscillator are called forced oscillations. The oscillator oscillates with a frequency other than its natural frequency. So అది మనకి ఫోర్స్ వైబ్రేషన్స్, ఫోర్స్ ఆసిలేషన్స్ అవుతాయి అనమాట. సో అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆసిలేటర్ కొంత న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఆసిలేటర్కి. ఈ ఆసిలేటర్కి న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఎంతైతే ఉందో మనం అప్లై చేసేటువంటి పీరియాడిక్ ఫోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ ఉంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ ఆసిలేటర్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ తోటి ఆసిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే రెజొనెన్స్ అని చెప్పుకుంటాం మనం. అంటే ఇఫ్ ఏ బాడీ ఆర్ అన్ ఆసిలేటర్ మేడ్ టు ఆసిలేట్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ external periodic force with the same natural frequency, then the phenomenon is called resonance అని చెప్పాను మీకు నేను. సో ఆ రెజొనెన్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అవుతుంది అనమాట. ఆ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అవడానికి ఇక్కడ ఫ్రీక్వెన్సీ వేరీ చేస్తుంటే ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర మీకు యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం అవడానికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జాగ్రత్త చూడండి సార్ వీడియోని.
సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. ఇంకా వీడియో వాయిస్ వినపడుతుందా? సార్ అది యూట్యూబ్ వీడియో సార్, అది వీడియోలో వాయిస్ వస్తుంది అది. యూట్యూబ్ వీడియో వీడియోలో కూడా వాయిస్ రావట్లేదు. ఏంటమ్మా? వీడియోలో వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ రావట్లేదా? ఓన్లీ వీడియో. స్పీకర్స్ మ్యాక్సిమం ఉన్నాయి, ఆడియో కూడా మ్యాక్సిమం ఉందమ్మా. సార్ వీడియో కూడా సరిగ్గా రావట్లేదు సార్. దగ్గర రావట్లేదా? స్టక్ అవుతుంది సార్. At this frequency, సో ఇది యాక్చువల్ పీరియాడిక్ ఫోర్స్, దాని ఇన్ఫ్లుయెన్స్లో ఆసిలేట్ అవుతుంటుంది. కాబట్టి దీంట్లో ఉండే ఆసిలేషన్స్ ఫోర్స్ ఆసిలేషన్స్ అవుతాయి. అట్ ఏ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ 3.3 Hz. The frequency of the oscillate is also natural frequency 3.3 Hz. So at that position, the oscillator oscillates with maximum amplitude. That is called resonance. Okay, next. సార్ మీరు వీడియో మీకు చాలామంది కనపడలేదు అంటున్నారు, ఆడియో కూడా వినపట్లేదు అంటున్నారు. సో నేను ఏం చేస్తానంటే ఈ వీడియోని, అంటే ఈ 3 వీడియోస్ నేను మీకు గ్రూప్లో పెడతాను, లేకపోతే లింక్ ట్రీ దాంట్లో పెడతాను, అయితే గ్రూప్లో కానీ. అది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో జాగ్రత్త చూసుకోండి. అలా మీకు ఈ అంటే కొంచెం ఒక ఐడియా వస్తుంది మీకు. డాంప్డ్ ఆసిలేషన్స్ అంటే ఏంటి, ఫోర్స్డ్ ఆసిలేషన్స్ అంటే ఏంటి, రెజొనెన్స్ అంటే ఏంటి, ఒక ఐడియా వస్తుంది మీకు. తర్వాత ఇంకొక వీడియో ప్లే చేస్తున్నాను, అదేంటే కపుల్డ్ ఆసిలేటర్ అనమాట. ఒకసారి చూడండి, ఇది కూడా చూడండి, మీకు కనపడుతుందో ఒకసారి జాబ్ చూడండి ఒకసారి. కపుల్డ్ ఆసిలేటర్, దీన్ని వీడియో తయారు చేసిన ఎవరంటే డాక్టర్ డాన్ రస్సెల్, గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ అకౌస్టిక్స్, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ, అమెరికా అనమాట. వాళ్ళు తయారు చేసిన వీడియోని. అంటే మీరు యూట్యూబ్లోకి వెళ్తే మీకు దొరికేస్తాయి. అంటే మీరు ప్రత్యేకంగా మళ్ళీ చెక్ చేయడం వీలుగా ఉండడం కోసం నేను ముందే చెప్తున్నాను. ఒకసారి చూడండి వీడియో. అంటే కపుల్డ్ ఆసిలేటర్లో మనం ఏం చేస్తున్నాం, 2 పెండ్లమ్స్ని జాయిన్ చేస్తున్నాం బై యూజింగ్ ఏ స్ప్రింగ్. అదే 2 కపుల్డ్ ఆసిలేటర్ అవుతుంది. అలాగే 2 కపుల్డ్ ఆసిలేటర్, 3 కపుల్డ్ ఆసిలేటర్, 4 కపుల్డ్ ఆసిలేటర్ ఆర్ n కపుల్డ్ ఆసిలేటర్ అని చెప్పి అనుకుంటాయి అనమాట. మన సిలబస్లో 2 కపుల్డ్ ఆసిలేటర్ అని చెప్పింది మనకి. సో ఈ 2 కపుల్డ్ ఆసిలేటర్లో 2 సింపుల్ పెండ్లమ్స్ని ఒక స్ప్రింగ్ ద్వారా జాయిన్ చేస్తున్నప్పుడు దాంట్లో ఆసిలేషన్స్ ఎలా ఉంటాయో మీరు ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూడండి ఒకసారి. So these 2 pendulums connecting by spring.
దిస్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ దీని ఏమంటారంటే ఇటువంటి మోడ్ని ఇది అవుట్ ఆఫ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అంటారు. ఇక్కడ పెండలమ్స్ రెండు ఆపోజిట్ గా వైబ్రేట్ అవుతుంది. ఉదాహరణకు ఇక్కడ బోత్ ద పెండలమ్స్ యొక్క డిస్ప్లేస్మెంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఒకటి ఫస్ట్ బీకి ఎక్కువ ఉంటుంది, తర్వాత కొంచెం ఏకి ఎక్కువ అవుతుంది. అలా వాటికి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కప్లింగ్ వల్ల. ఇది కాల్డ్ అవుట్ ఆఫ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఉంటుంది దీంట్లో ఈ కేసుని. ఇక్కడ ఆసిలేటర్ ఏ ఆసిలేటర్ బి యొక్క ఆంప్లిట్యూడ్స్ డిస్ప్లేస్మెంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఎక్స్ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు ఎక్స్బి అని. ఓకే, మీకు అర్థమై ఉండొచ్చు. వీడియోస్ సరిగ్గా క్లియర్ కనపడకపోతే కనుక నేను మళ్ళీ ఒకసారి మీకు నేను గ్రూప్లో పెడతాను వీడియోస్ని, మీరు జాగ్రత్తగా చూడొచ్చు. ఇక్కడ మీరు ఈ దీంట్లో ఇక్కడ మోషన్స్ ఇదనమాట. ఇక్కడ ఇన్ 1C diagram, the 1C diagram shows the two pendulums are in the same మోడ్ ఆఫ్ వైబ్రేషన్ చెప్పంటారన్నమాట. సేమ్ మోడ్ అని చెప్పంటారు. ఇక్కడ సేమ్ ఫేజ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ 1Dలో మళ్ళీ 2 డయాగ్రామ్స్ చూపించాను నేను. ఈ 2 డయాగ్రామ్స్లో ఈ పెండలమ్స్ రెండు ఆపోజిట్గా వైబ్రేట్ అవుతాయి అనమాట. ఇక్కడ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, ఇక్కడ టువర్డ్స్ ఈచ్ అదర్. ఇన్ దిస్ కేస్ XB అండ్ XA ఇక్కడ ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి XB అండ్ XA ఈక్వల్ బట్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అనమాట. సో దీని ఏంటంటే అవుట్ ఆఫ్ ఫేజ్ మోడ్ అని చెప్పండి అనమాట. సో ఇదేమో ఇన్ ఫేజ్ మోడ్, సేమ్ ఫేజ్ మోడ్, ఇది అవుట్ ఆఫ్ ఫేజ్ మోడ్ అనమాట. ఈ 2 మోడ్స్ మనం తీసుకున్నప్పుడు వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయి చాలా ఇంపార్టెంట్. అది ఇంతకుముందు మీకు ఆల్రెడీ నేను ఒక ఫ్రీక్వెన్సీ గురించి చెప్పాను, ఒమేగా 1, ఒమేగా 2. ఒమేగా 1 ఫ్రీక్వెన్సీ మనకి ఎలా వచ్చింది? XC అండ్ XB డిస్ప్లేస్మెంట్స్ అవి. దాన్ని బట్టి మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి మనకి. ఈ 2 ఈక్వేషన్స్ వాటి యొక్క మోషన్స్ని డిపెండ్ చేసే ఈక్వేషన్స్ అనమాట ఇవి. మళ్ళీ ఇక్కడ మనం క్యాపిటల్ X, క్యాపిటల్ Y అని చెప్పి 2 కోఆర్డినేట్స్ తీసుకున్నాం మనం. ఆ 2 కోఆర్డినేట్స్ని బట్టి మనకి ఇక్కడ ఒమేగా 1 అనే ఫ్రీక్వెన్సీ ఉంది మనకి. ఈ ఒమేగా 1 నేను దాని తర్వాత ఒమేగా 1 అని చెప్పి తీసుకున్నాను నేను. ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు XB ప్లస్ XA అండ్ Y ఈజ్ ఈక్వల్ టు XB మైనస్ XA అని చెప్పి ఒక 2 న్యూ కోఆర్డినేట్స్ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశాను. అలా చేయడం వల్ల మనకి ఏమైందంటే 2 ఈక్వేషన్స్ వస్తున్నాయి. అందులో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ X ఒక ఈక్వేషన్, d² క్యాపిటల్ X బై dt² ప్లస్ ఒమేగా 1² క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ X, వేరే క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు XB ప్లస్ XA అనమాట. ఈ కేసులో మనకి ఈ ఫ్రీక్వెన్సీ ఒమేగా 1 చూసారా, ఈ ఒమేగా వాల్యూ ఏమవుతుంది? √G/L అవుతుంది అనమాట. ఈ ఒమేగా 1 ఫ్రీక్వెన్సీ మనం దీని ఏమంటారంటే నార్మల్ ఫ్రీక్వెన్సీ అంటారు అనమాట దీన్ని, ఒమేగా 1. అక్కడ సేమ్ ఫేజ్లో ఉన్నప్పుడు వచ్చే ఫ్రీక్వెన్సీ అనమాట. తర్వాత మనం సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ వేలో మనకు ఈక్వేషన్ వస్తుంది. d² బై dt² ప్లస్ ఒమేగా 2² క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ 0 అనమాట. ఇక్కడ ఒమేగా 2 మనకు సెకండ్ మోడ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు అనమాట దీన్ని. ఆ వాల్యూ ఎలా వచ్చింది మనకి? √ఒమేగా 0² ప్లస్ 2k/m. సో మనకి ఈ ఒమేగా 1, ఒమేగా 2 ఈ రెండు కలిసి మనకి ఈ 2 ఫ్రీక్వెన్సీస్ అవుతాయి. ఆ 2 నార్మల్ మోడ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు వాటిని.
ఓకే, ఇక్కడ XA ఈజ్ ఈక్వల్ టు XB అయితే ω1 ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఇక్కడ XB ఈజ్ ఈక్వల్ టు -XA అయితే అక్కడ సెకండ్ ఫ్రీక్వెన్సీ ω2 ఫ్రీక్వెన్సీ వస్తుంది అనమాట. ఈ 2 ఫ్రీక్వెన్సీస్ మనకి దాన్ని బట్టి మనం చెప్పొచ్చు అంటే ఇక్కడ కప్లింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంది అని చెప్తాం. మనం అక్కడ ఈ స్ప్రింగ్ ఎఫెక్ట్ అక్కడ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి ఏం చెప్తున్నాం అంటే ఒక షార్ట్ పాయింట్ వస్తుంది నెక్స్ట్ మనకి. ఆ షార్ట్ పాయింట్ ఏంటంటే నార్మల్ మోడ్స్ అండ్ నార్మల్ కోఆర్డినేట్స్ అని చెప్పుకుంటారు అనమాట. ఇన్ కేస్ ఆఫ్ 2 coupled oscillator ఎక్స్ప్లెయిన్ నార్మల్ మోడ్స్ అండ్ నార్మల్ కోఆర్డినేట్స్. దట్ ఈస్ ఏ షార్ట్ క్వశ్చన్ అనమాట. ఆ షార్ట్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే చూడండి, వెరీ సింపుల్. ద నార్మల్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ కప్లింగ్ సిస్టమ్ ఆర్ ద పారామీటర్స్ in terms of which the equations of motion of the system can be expressed as a set of linear differential equations with the constant coefficients in which each equation contain only one dependent variable anamata. The normal coordinates ante normal coordinates of a coupling system ante ఏంటంటే 2 parameters తీసుకున్నాం మనం, క్యాపిటల్ X ఒకటి క్యాపిటల్ Y ఒకటి. ఆ క్యాపిటల్ X క్యాపిటల్ Y లో మనకి 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చాయి మనకి. క్యాపిటల్ X లో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, d² క్యాపిటల్ X బై dt² ప్లస్ ω1² క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ 0 అని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ క్యాపిటల్ X Y ఈక్వేషన్ వచ్చింది మనకి. క్యాపిటల్ X ఏంటంటే దాంట్లో XA ప్లస్ XB అనమాట. నెక్స్ట్ సెకండ్ ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ Y డిఫరెన్స్ ఈక్వేషన్ ఏంటి, d² క్యాపిటల్ X బై dt² ప్లస్ ω2² క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ 0. దాంట్లో ω2 ఎలా వచ్చింది మనకి, ω2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ω02² ప్లస్ 2k/m అని చెప్పొచ్చింది మనకి. సో అలా ఉన్నప్పుడు ఈ క్యాపిటల్ X క్యాపిటల్ Y ఈ రెండింటిని కలిపి మనం ఏమంటామంటే నార్మల్ కోఆర్డినేట్స్ అంటారు అనమాట. సో ఒక 2 coupled ఆసిలేటర్లో ఆ 2 coupled ఆసిలేటర్ నార్మల్ కోఆర్డినేట్స్ అంటే క్యాపిటల్ X క్యాపిటల్ Y వాల్యూస్ అనమాట. ఆ క్యాపిటల్ X క్యాపిటల్ Y అంటే ఎలా వచ్చాయి మనకి, క్యాపిటల్ X అంటే XA ప్లస్ XB అనమాట, క్యాపిటల్ Y అంటే XB మైనస్ XA అనమాట. దీంట్లో ఇప్పుడు XA అనేది ఏంటి, ఫస్ట్ పెండలం యొక్క డిస్ప్లేస్మెంట్, XB అంటే సెకండ్ పెండలం యొక్క డిస్ప్లేస్మెంట్ అనమాట. సో దీస్ 2 ఆర్ కాల్డ్, ఈ రెండు నార్మల్ కోఆర్డినేట్స్ అవుతాయి. ద సింపుల్ హార్మోనిక్ మోషన్ అసోసియేటెడ్ విత్ ఈచ్ నార్మల్ కోఆర్డినేట్ ఈజ్ కాల్డ్ నార్మల్ మోడ్స్ ఆఫ్ ద కపుల్డ్ సిస్టమ్. అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే మీకు ఈక్వేషన్ ఉంది కదా మనకి ఇందాక, d² క్యాపిటల్ X బై dt² ప్లస్ ω1² క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ 0 అని చెప్పి ఈక్వేషన్ వచ్చింది మనకి. అది సింపుల్ హార్మోనిక్ ఈక్వేషన్ కదా అది. అలాగే సెకండ్ ఏంటి, d² క్యాపిటల్ Y బై dt² ప్లస్ ω2² Y ఈక్వల్ 0 చెప్పి ఇంకో ఈక్వేషన్ వచ్చింది మనకి. వాటి రెండింటిని మనం ఏమంటామంటే వాటిని నార్మల్ మోడ్స్ అంటారు అన్నమాట వాటిని. సో క్యాపిటల్ X అండ్ క్యాపిటల్ Y అనేదేమో నార్మల్ కోఆర్డినేట్స్ అవుతాయి, ఆ ఈక్వేషన్స్ నార్మల్ మోడ్స్ అవుతాయి. ఆ ఫ్రీక్వెన్సీస్ ఏవైతే ఉన్నాయో ω1 ω2 ఈ రెండింటిని ఏమంటారంటే నార్మల్ మోడ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు అనమాట. సో ఈచ్ నార్మల్ మోడ్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్ ఫ్రీక్వెన్సీ. ద ఫస్ట్ మోడ్ హ్యాస్ ఫ్రీక్వెన్సీ ω1 and the second mode has frequency ω2. The 2 frequencies are called normal mode frequencies. The first mode of frequency is ω1 is equal to square root of g/L, and the second mode frequency ω2 is equal to square root of ω02² plus 2k/m. These 2 are called normal mode frequencies. Capital X and capital Y are called normal coordinates. The differential equations in terms of capital X and capital Y are called normal modes of the coupled system. In the first mode, both the pendulums are displaced through same distance from the equilibrium position in the same direction. మీకు ఇంత వీడియో చూస్తారు మీరు, దాంట్లో ఫస్ట్ మీరు ఏం చూస్తారంటే వీడియోలో ఆ పెండమ్స్ రెండు ఒకేసారి పక్కకెళ్ళాయి, మళ్ళీ రెండుసారి ఒకేసారి వస్తున్నాయి, అలా సేమ్ మోషన్లో ఉన్నాయి. అప్పుడు మీకు డిస్ప్లేస్మెంట్స్ XA ఈక్వల్ XBకి తగ్గడం, అప్పుడు XB బై XA వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. అటువంటి కేసులో మనకి ఆ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే ω1 అవుతుంది, స్క్వేర్ ఆఫ్ g/L. అలా ఉన్నప్పుడు దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఫేజ్ అని చెప్పంటాం మనం. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ ఫేజ్ మోడ్ ఆఫ్ ది సిస్టమ్ అంటారు అనమాట. నెక్స్ట్ సెకండ్ కేసులో ఏం చెప్పామంటే మనం ఇక్కడ రెండు పెండలమ్స్ రెండులో ఉన్నాయి. ఓ పెండలము రెండు ఇలా దూరంగా జరుగుతాయి, మళ్ళీ దగ్గరికి వస్తున్నాయి, దూరంగా జరుగుతున్నాయి, దగ్గరికి వస్తున్నాయి. ఇలా ఈ విధంగా ఉండడంతో మీకు ఏమవుతుందంటే ఆ ఆసిలేషన్స్ ఏమవుతుందంటే అవుట్ ఆఫ్ ఫేజ్ అవుతుంది అనమాట. అక్కడ మీకు XB -XA అని చెప్పాను మీకు, అంటే ఆ రేషియో XB బై XC రేషియో ఏమవుతుంటే -1 అవుతుంది అనమాట, XB బై XC రేషియో. ఓకే, నెక్స్ట్ అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అంటే when they are released, each pendulum executes simple harmonic motion with the same frequency ω2 is equal to square root of g/L plus 2k/m. They are always out of phase mode అనమాట. This is called అవుట్ ఆఫ్ ఫేజ్ మోడ్ ఆఫ్ ద సిస్టమ్ అని చెప్పంటాం మనం. అంటే మీకు సేమ్ ఫేజ్లో అయితే పెండమ్స్ రెండు ఒకేసారి లెఫ్ట్కి వెళ్తే ఒకేసారి రైట్కి వస్తాయి. ఇలా అవసరంతో అది ఏమవుతుంది, మీకు సేమ్ ఫేజ్ మోడ్ అవుతుంది. అప్పుడు ఫ్రీక్వెన్సీ ω1. అవుట్ ఆఫ్ ఫేజ్ మోడ్ అంటే ఏంటి,
పెండమ్స్ రెండు బ్యాక్ వెళ్తాయి, దగ్గరికి వస్తాయి, బ్యాక్ వెళ్తాయి, దగ్గరికి వస్తాయి. అంటే రెండు కూడా ఏంటి ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి అనమాట ఆ పెండమ్స్ రెండు కూడా విత్ కప్లింగ్. సో అలా ఉంటే మీకు ఏమవుతుంది, అవుట్ ఆఫ్ ఫేజ్ అవుతుంది అనమాట. సో ఇన్ ఫేజ్ మోడ్లో ఫ్రీక్వెన్సీ ω1, అవుట్ ఆఫ్ ఫేజ్ మోడ్ ఫ్రీక్వెన్సీ ω2 అనమాట. అలా మీరు ఇది ఒక షార్ట్ క్వశ్చన్ మీద. ఈ షార్ట్ క్వశ్చన్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసింది ఏంటంటే వాట్ ఆర్ నార్మల్ కోఆర్డినేట్స్, నార్మల్ మోడ్స్ ఆఫ్ ఏ కపుల్డ్ ఆసిలేటర్ అని మీకు ఇది 5 మార్క్స్ క్వశ్చన్ అనమాట ఇది. సో మీరు ఈ 5 మార్క్స్ వచ్చినప్పుడు మీకు హెడ్డింగ్ పెట్టి మీరు క్యాపిటల్ X క్యాపిటల్ Y అని చెప్పి తీసుకుని ఆ ω1 ω2 గురించి చెప్పి మీరు క్యాపిటల్ X క్యాపిటల్ Y ఏమో నార్మల్ కోఆర్డినేట్స్. ఈ నార్మల్ కోఆర్డినేట్స్ క్యాపిటల్ X Y క్యాపిటల్ Y టర్మ్స్లో 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 2 సింపుల్ హార్మోనిక్ మోషన్స్. సో అవి రెండు కలిపి మనం ఉంటాం వాటిని నార్మల్ మోడ్స్ ఆఫ్ ది కపుల్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. అప్పుడు వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఏవైతే ఉన్నాయో అంటే ω1 ω2 వాటిని ఏమంటామంటే నార్మల్ మోడ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పుకుంటారు అనమాట. తర్వాత ఏం చెప్తున్నాం మనం, అవుట్ ఆఫ్ ఫేజ్ అంటే ఏంటి, ఇన్ ఫేజ్ అంటే ఏంటి అంటే XB/XA +1 అయితే ఇన్ ఫేజ్ అవుతుంది, XB/XA అనేది -1 అయితే అవుట్ ఆఫ్ ఫేజ్ అవుతుంది అనమాట. అంటే ఆ పెండమ్స్ రెండు సేమ్ డైరెక్షన్లో వైబ్రేట్ అవుతుంటే అది ఇన్ ఫేజ్ అవుతుంది, ఆపోజిషన్లో ఆసిలేట్ అవుతుంటే అది అవుట్ ఆఫ్ ఫేజ్ అవుతుంది అనమాట. అలా మీరు నార్మల్ కోఆర్డినేట్స్, నార్మల్ మోడ్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్. ఇంకా తర్వాత దీంట్లో మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తాను చూడండి ఒకసారి. ఇందులో ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు నేను. ఇది మీకు ఆల్రెడీ నేను పీపీటీ తయారు చేసి అంటే ఇప్పుడు చూపించిన దాన్ని మీకు పీపీటీ కింద చూపించి నేను వాట్సాప్లో పెడతాను. మీరు అది డౌన్లోడ్ చేసుకుని మొత్తం క్వశ్చన్ మీరు చదవండి. దాంతోపాటు ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే షార్ట్ క్వశ్చన్స్లో మీకు ఏంటంటే థియరీ క్వశ్చన్ పెద్దగా రాసేయలేకుండా మీరు ప్రాబ్లమ్స్ చేయగలిగితే ఈజీగా మీరు చేయొచ్చు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు మీరు. దానికి కూడా మీకు ఏంటంటే టైం కూడా కలిసి వస్తుంది మీకు. జనరల్గా మనకి ఏంటంటే షార్ట్ క్వశ్చన్స్ 2 ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు ఎగ్జామ్లో. మొత్తం మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం ఎన్ని ఇస్తాడు, 7 ఇస్తాడు. 7 ఇచ్చి మీరు 5 ఆన్సర్స్ చేయమంటాడు. అయితే 8 ఇస్తాడు, 8 ఇచ్చి 5 ఆన్సర్స్ చేయమంటాడు అనమాట. 8 క్వశ్చన్స్లోనూ ఒక 2 క్వశ్చన్స్ మీకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అనమాట. ఏ చాప్టర్ నుంచి రావచ్చు ప్రాబ్లం అనేది. ఇక్కడ మీకు ఈ 4th యూనిట్లో ప్రాబ్లమ్స్ నేను ఒక 4 మోడల్స్ మీకు చూపిస్తున్నాను నేను. అందులో ఒక మోడల్ ఏంటంటే ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ SH at a instant of time t is given by అని చెప్పి మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చాను ఇక్కడ. X is equal to 0.01 into sin 100π into t plus 0.005 meters అనమాట. అంటే X డిస్ప్లేస్మెంట్ మీటర్స్లో ఉంటుంది కదా. క్యాల్కులేట్ ద యాంప్లిట్యూడ్, టైం పీరియడ్, మ్యాక్సిమం వెలాసిటీ అండ్ డిస్ప్లేస్మెంట్ అట్ ద టైమ్ ఆఫ్ మోషన్. ఇది మీకు ఇచ్చిన ప్రాబ్లం అనమాట. మీకు ఈ ప్రాబ్లమ్స్ మీరు చేయాలి అంటే ఫస్ట్ చెప్పినటువంటి సింపుల్ ఆసిలేటర్ చెప్పిన తర్వాత మీకు ఫిజికల్ కరెక్షన్స్ చెప్పాను నేను. ఆ ఫిజికల్ కరెక్షన్స్ కనుక మీకు గుర్తుంటే దాంట్లో ఉన్న ఈక్వేషన్స్ మీరు ఉపయోగించుకొని మీరు యాంప్లిట్యూడ్ని, టైం పీరియడ్ని, మ్యాక్సిమం వెలాసిటీ, అయితే డిస్ప్లేస్మెంట్ టైమ్ ఆఫ్ మోషన్, అయితే యాక్సలరేషన్, మ్యాక్సిమం యాక్సలరేషన్, యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఆ ఫిజికల్ కరెక్షన్స్ మీకు గుర్తుండాలన్నమాట. సో ఇప్పుడు మనం సొల్యూషన్ ఎలా చేస్తామంటే ఫస్ట్ మీకు ఇచ్చిన ఎక్స్ వాల్యూ ఇది. దీంట్లో ఇక్కడ X is equal to 0.01 సైన్, నేను 100πని లోపల తీసుకెళ్ళిపోతాను ఈ బ్రాకెట్లో నుంచి. సో 100πt ప్లస్ 100π ఇంటూ 0.005 ఎంత అవుతుంది, 0.55 అవుతుంది అనమాట. సో ఇప్పుడు మీకు ఈ ఈక్వేషన్ ఎలా ఉందంటే సింపుల్ ఆసిలేటర్ యొక్క డిస్ప్లేస్మెంట్ డిపెండెన్స్ ఈక్వేషన్ మోడల్లో ఉంది కదా. సో X is equal to a sin ωt plus y మనకి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అది. సో ఇప్పుడు మనం ఈ 2 ఈక్వేషన్స్ కంపేర్ చేస్తాం అనుకోండి. కంపేర్ చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చేస్తుంది, ఒమేగా వాల్యూ వస్తుంది, ఫై వాల్యూ వస్తుంది. ఇందులో మనకి ఫై అనేది ఏమవుతుంది, ఫేజ్ కాన్స్టెంట్. ఫైనే మనం ఫేజ్ కాన్స్టెంట్ ఆర్ ఇనిషియల్ ఫేజ్ ఆర్ ఎపోక్ అంటాం మనం ఫైన్. ఇక్కడ ఒమేగామో యాంగులర్ ఫ్రీక్వెన్సీ, ఏమో యాంప్లిట్యూడ్ అనమాట. సో మనం ఈక్వేషన్ రెండు కంపేర్ చేస్తే ఇక్కడ ముందు మనకి డేటా రాసుకోండి. ఇక్కడ ఈక్వేషన్స్ కంపేర్ చేసినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏ అంటే ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎంత అవుతుంది 0.01. మీకు ఎక్స్ మీటర్లో ఉంది కాబట్టి ఈ యాంప్ కూడా మీటర్లోనే ఉంటుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 0.01 మీటర్స్ అనమాట. అంటే ఖచ్చితంగా యూనిట్స్ ఖచ్చితంగా రాయాలి మీరు. నెక్స్ట్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా, ఇక్కడ ఒమేగా ఉంది, ఇక్కడేమో 100π ఉంది ఇక్కడ. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 100π రేడియన్స్ పర్ సెకండ్ అనమాట. తర్వాత ఫై అనేది మనకి ఏంటి ఇనిషియల్ ఫేజ్ అవుతుంది, ఆర్ ఫేజ్ కాన్స్టెంట్ అవుతుంది, ఆర్ ఎపోక్ అవుతుంది. ఆ ఫై వాల్యూ ఎంత 0.55 కదా, 0.5 అంటే 1/2 కదా. సో ఫై ఈజ్ ఈక్వల్ టు 5/2 రేడియన్స్ అవుతుంది అనమాట. తర్వాత మనకి టైం పీరియడ్ కావాలి. ఇక్కడ మీకు ఇందులో ఒమేగా ఉంది, ఇక్కడ ఒమేగా బట్టి టైం పీరియడ్ వచ్చేస్తుంది కదా మనకి. సో టైం పీరియడ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 2π/ఒమేగా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2π/100π. సో 5π క్యాన్సిల్ అవుతుంది, 2/100 అంటే 0.2 సెకండ్స్ అనమాట. సో టైం పీరియడ్ క్యాపిటల్ మనకు వచ్చేస్తుంది. మన క్యాలిక్యులేషన్స్లో మనం ఏ క్వాంటిటీస్ క్యాలిక్యులేట్ చేయాలి, యాంప్లిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలి, టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో రెండు వస్తాయి. మూడోది ఏంటి మ్యాక్సిమం వెలాసిటీ కావాలి. మ్యాక్సిమం వెలాసిటీ ఫార్ములా ఏంటి ఒమేగా ఏ మ్యాక్సిమం వెలాసిటీ అంటే
దట్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అంటే 100 పై ఇంటూ ఏ వాల్యూ ఎంత 0.01 కదా 100.0.01 అంటే ఇక్కడ 100 0.0 క్యాన్సిల్ అయిపోతే ఇంకా పై మిగులుతుంది. పై అంటే 3.14 మీటర్స్ పర్ సెకండ్ అనేది మనకి మ్యాక్సిమం వెలాసిటీ అవుతుంది అనమాట. తర్వాత కావాల్సింది ఏంటి డిస్ప్లేస్మెంట్ అట్ ద టైమ్ ఆఫ్ మోషన్ అంటాం. అంటే అట్ ద టైమ్ ఆఫ్ మోషన్ అంటే మీనింగ్ ఏంటి అట్ ద టైమ్ ఆఫ్ స్టార్ట్ అని. స్టార్టింగ్లో అని మనకి తీసుకుంటే అప్పుడు టైం t0 కదా. సో టైం t0 అయితే మనకి అప్పుడు ఈ ఈక్వేషన్లో టైం t0 రాయండి. టైం t0 రాస్తే ఏమవుతుంది x ఈజ్ ఈక్వల్ టు 0.01 సైన్ ఇక్కడ t0 కూడా ఈ టైం 0 అయిపోతుంది ఇంకా 0.5 పై మిగిలింది అంటే 0.5 అంటే 5/2 కదా సైన్ 5/2 ఎంత 1. సో x ఎంత అవుతున్నప్పుడు 0.01 ఇంటూ 1 మిగిలింది అంటే 0.01 మీటర్స్ అనమాట. అలా మనం అట్ ద టైమ్ ఆఫ్ మోషన్ ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇదొక మోడల్ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఇంకో మోడల్ చూడండి. ఏ పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ SHM విత్ ఏ పీరియడ్ ఆఫ్ 0.002 seconds and amplitude 10 centimeters. Find its acceleration when it is at 4 centimeters away from its mean position and also calculate maximum velocity and maximum acceleration. అంటే ఈ ప్రాబ్లంలో మీకు టైం పీరియడ్ ఇచ్చాడు, యాంప్లిట్యూడ్ ఇచ్చాడు. వాటిని ఉపయోగించి మీరు ఏం చేయాలి అది ఆసిలేట్ అవుతున్నప్పుడు మీన్ పొజిషన్ నుంచి 4 centimeters కనుక అది మూవ్ అయినప్పుడు అంటే ఎక్స్ వాల్యూ 4 centimeters ఉన్నప్పుడు యాక్సిలేషన్ ఎంత అదొక పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్ ఏంటి మ్యాక్సిమం వెలాసిటీ ఎంత మ్యాక్సిమం యాక్సిలేషన్ ఎంత. అంటే మీరు ఈ ప్రాబ్లం చేయాలన్నా కూడా మీకు ఫిజికల్ కరెక్షన్ ఖచ్చితంగా గుర్తుండాలి మీకు రావాల్సిందే. నెక్స్ట్ సొల్యూషన్ చూడండి. డేటా రాసే ముందు మనం క్యాపిటల్ T తీసుకున్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇక్కడ మనకి యూనిట్స్ అంటే క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఇచ్చే క్వాంటిటీస్ని మ్యాక్సిమం SSలోకి మార్చుకోండి అంటే MKSలో మార్చుకోండి. ఇక్కడ 10 centimeters ఇచ్చాను మీకు. సో అది మీకు అవుతుంది 0.1 meters అవుతుంది అనమాట. అలాగే మనకి ఎక్కడ ఎక్సలేషన్ కావాలి అంటే 4 centimeters అవే ఫ్రమ్ మీన్ పొజిషన్ చెప్పాను అంటే x 4 centimeters అవుతుంది 0.04 centimeters మనకి మీటర్స్లో అవుతుంది అనమాట. 0.04 meters అనమాట. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మనం యాక్సిలేషన్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. యాక్సిలేషన్ ఫార్ములా ఏంటి d2x/dt² ఈజ్ ఈక్వల్ టు -ω/x. ఎవరు మూవ్ చేసుకోండమ్మా ఎవరు మైక్ ఆన్ చేస్తారు. యాక్సిలేషన్ d2x/dt² ఈజ్ ఈక్వల్ టు -ω/x. ఇది మనకి కావాల్సిన యాక్సిలేషన్ ఫార్ములా ఇది. ఇప్పుడు ఈ ఫార్ములాలో ఇక్కడ ఒమేగా కావాలి మనకి ఎక్స్ కావాలి. ఎక్స్ ఇక్కడ 0.04 meters ఎక్స్ వాల్యూ. ఇంకా ఏం కావాలి మనకి ఒమేగా కావాలి. ఒమేగా తెలిస్తే మన యాక్సిలేషన్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు. అలాగే మ్యాక్సిమం వెలాసిటీ ఎంత ఒమేగా ఏ. అలాగే మనకి మ్యాక్సిమం యాక్సిలేషన్ కూడా కావాలి. అప్పుడు ఈ ఈక్వేషన్ ప్రకారం మ్యాక్సిమం యాక్సిలేషన్ ఎంత అవుతుంది d2x/d² ఈజ్ ఈక్వల్ టు -ω² ఏ వేసాం అనుకోండి. ఏ అంటే యాంప్లిట్యూడ్ అనమాట. వేస్తే అది మ్యాక్సిమం యాక్సిలేషన్ అవుతుంది అనమాట. సో మనకి ఏ వాల్యూ మనకి ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏ తెలుస్తుంది మనకి ఒమేగా వాల్యూ కావాలి మనకి. ఆ ఒమేగా తెలిస్తే మనం ఈజీగా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయచ్చు. సో ఒమేగాలో వస్తుంది ఇక్కడ మనకి టైం పీరియడ్ ఉంది. ఇక్కడ మీకు టైం పీరియడ్ ప్రకారం మీరు ఒమేగా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. అలాగా యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఈజ్ 2π బై క్యాపిటల్ T ఫార్ములా తెలుసు మనకి. సో 2π/0.002 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 1 టైం క్యాన్సిల్ అవుతుంది 0.001 అవుతుంది. అది 1000 అవుతుంది పైన. సో 1000 పై అవుతుంది. 1000 పై అంటే 5 3.14 కదా. సో 3140 radians per second దట్ ఈస్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ. ఎవరో మ్యూట్ చేయండి అమ్మా. ఎవరో ఆన్ చేస్తారు మైక్. హలో. అలా మనకి ఒమేగా వచ్చింది. తర్వాత సో అట్ 0.04 meters ఇక్కడ సెంటీమీటర్స్ కాదు సారీ ఇక్కడ మీటర్స్ అని వేయాలి. అట్ x ఈజ్ ఈక్వల్ టు 0.04 meters యాక్సిలేషన్ ఈజ్ ఈక్వల్ టు d2x/d² ఈజ్ ఈక్వల్ టు -ω/x కదా. -ω² అంటే -3/140² ఇంటూ 0.04 దట్ ఈజ్ ఈక్వల్ టు 3.9 ఇంటూ 10⁵ ఇక్కడ పవర్ సింబల్ ఇది. పవర్ సింబల్ ఇలా వేస్తాం మనం. సో 3.9 ఇంటూ 10⁵ meters per second² మనకి యాక్సిలేషన్కి యూనిట్స్ అనమాట. తర్వాత మనకి మ్యాక్సిమం వెలాసిటీ కావాలి ఒమేగా ఏ మ్యాక్సిమం వెలాసిటీ ఫార్ములా. సో ఒమేగా 3140 ఇంటూ ఏ వాల్యూ ఎంత 0.1 కదా. సో 3140 ఇంటూ 0.1 దట్ ఈజ్ ఈక్వల్ టు 314 meters per second అది మ్యాక్సిమం వెలాసిటీ వాల్యూ. నెక్స్ట్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ -ω² దట్ ఈజ్ ఈక్వల్ టు -3140² ఇంటూ ఏ వాల్యూ 0.1 కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ కూడా వేయాలి 9.9 ఇంటూ 10⁵ meters per second. దట్ ఈస్ సాల్వ్ చేస్తే మీకు వస్తుంది. సో మీరు ఎగ్జామ్కి క్యాలిక్యులేటర్ పట్టుకెళ్ళాలి. క్యాల్సీ ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు క్యాల్సీ ఖచ్చితంగా ఉండాలి. ఉంటే మీరు క్యాలిక్యులేషన్ ఈజీగా చేయగలుగుతారు. అయితే క్యాలిక్యులేషన్ చేయడానికి టైం చాలదు మీకు. సో దిస్ ఈజ్ సెకండ్ మోడల్. తర్వాత థర్డ్ మోడల్ చూడండి. ఏ మాస్ 0.4 grams ఈజ్ అటాచ్డ్ టు ఏ స్ప్రింగ్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్ 160 Nm/m. ఇఫ్ ద రిలాక్సేషన్ టైమ్ ఈజ్ 0.05 seconds ఫైండ్ ద క్వాలిటీ ఫ్యాక్టర్. అంటే మీకు ఇప్పుడు ఈ ప్రాబ్లం మీకు దేంట్లో కలిగింది అంటే మీకు రిలాక్సేషన్ టైం
క్వాలిటీ ఫ్యాక్టర్ అని చెప్పాం కదా, దాంట్లో మీకు ప్రాబ్లం వస్తుంది అనమాట. సో మీకు రిలాక్సేషన్ టైం ఫామ్లో గుర్తుండాలి, క్వాలిటీ ఫ్యాక్టర్ ఫామ్లో గుర్తుండాలి, దాన్ని బట్టి మీరు చేయొచ్చు. చూడండి ఇక్కడ గివెన్ మాస్ ఎంఎల్ 0.4 kilograms, ఫోర్స్ కాన్స్టెంట్ కే, స్ప్రింగ్ సంబంధించి 160 Nm/m, రిలాక్సేషన్ టైం టౌ ఈజ్ ఈక్వల్ టు 0.05 seconds అనమాట. ఇది మనకి ఇచ్చిన డేటా అనమాట. క్వాలిటీ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? క్వాలిటీ ఫ్యాక్టర్ క్యూ డిఫైన్ చేస్తాం మనం, 2π ఇంటూ ఎనర్జీ స్టోర్డ్ బై ఎనర్జీ లాస్ట్ పర్ పీరియడ్ డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసిన తర్వాత మనం ఆ క్యాలిక్యులేషన్లో క్వాలిటీ ఫ్యాక్టర్ క్యూ వాల్యూ ఒమేగా టౌ అని చెప్పొచ్చింది మనకి. అంటే క్వాలిటీ ఫ్యాక్టర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా అండ్ రిలాక్సేషన్ టైం టౌ. సో దీని ప్రకారం మనం ఈ క్యూ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే అక్కడ మనకి ఒమేగా కావాలి, ఇక్కడ టౌ ఇచ్చాడు కాబట్టి ఒమేగా కావాలి. ఒమేగా ఎలా వస్తుంది మనకి? యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగాకు ఫామ్లో ఉంది మనకి, స్క్వేర్ ఆఫ్ కే బై ఎంతమంది మనం మొత్తం చెప్పాను మీకు. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ స్క్వేర్ ఆఫ్ కే బై ఎం. కే అంటే ఫోర్స్ కాన్స్టెంట్, ఎం అనేది మాస్, ఇక్కడ ఆసిలేటర్ మాస్ అనమాట. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ 160, కే అంటే 160 కదా, బై ఒమేగా ఎంత, ఎం వాల్యూ ఎంత 0.4 కదా, 0.4, 160 by 0.4 అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు పాయింట్ తీస్తాం అక్కడ మనం తీస్తే పైన 1600 అవుతుంది. 600 by 4 అనమాట. 16లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే స్క్వేర్ ఆఫ్ 400, స్క్వేర్ ఆఫ్ 400 20 అనమాట. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 20 radian/second, అలా మనకి ఒమేగా వచ్చేస్తుంది. సో రిలాక్సేషన్ టైం టౌ వాల్యూ మనకి బట్టి ఇచ్చాడు మనకి. సో క్వాలిటీ ఫ్యాక్టర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా ఇంటూ టౌ, దట్ ఈజ్ ఈక్వల్ 20 ఇంటూ 0.05, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. అలా మీరు ఈ క్వాలిటీ ఫ్యాక్టర్ రిలాక్సేషన్ టైం దాని మీద మీరు ప్రాబ్లం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక మోడల్, ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ అండర్ డాంప్డ్ మోషన్, అండర్ డాంప్డ్ ఆసిలేటర్ అంటే ఒక ఆసిలేటర్ ఆసిలేట్ అవుతుంది, డాంపింగ్ మోషన్లో ఉంది అనమాట. అంటే యాంప్లిట్యూడ్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అలాగా రెడ్యూస్డ్ టు 1/10 ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూ ఆఫ్టర్ 100 ఆసిలేషన్స్ అనమాట. అంటే ఆసిలేట్ అవుతున్నప్పుడు 100 ఆసిలేషన్స్ అయ్యేసరికి దాని యొక్క యాంప్లిట్యూడ్ ఏమైందంటే ఇనిషియల్ యాంప్లిట్యూడ్లో 1/10కి తగ్గిపోయింది అనమాట. 1/10కి అంటే ఇనిషియల్గా సపోజ్ 100 centimeters ఆసిలేట్ ఉందనుకోండి. సపోజ్ ఇనిషియల్గా యాంప్లిట్యూడ్ ఏ ఏజ్లో 100 centimeters ఫస్ట్ అనుకుంటే 100 ఆసిలేషన్స్కి ఏమవుతుంది, 100 into 1/10 అంటే 10 అవుతుంది అనమాట. అంటే 10 centimeters అయిపోతుంది అనమాట. అంటే 100 centimeters ఫస్ట్లో ఉన్నది చివరికి వచ్చేసరికి ఏమైంది, 10 centimeters అయిపోయింది అనమాట. అలా అయితే అప్పుడు టైం పీరియడ్ 2 seconds కనుక అయితే మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, డాంపింగ్ కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేయాలి, డికే మోడ్యులస్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే డికే మోడ్యులస్ డాంపింగ్ కాన్స్టెంట్ అంటే ఏంటి, డాంపింగ్ కాన్స్టెంట్ మనం స్మాల్ బి అంటాం. డాంపింగ్ కాన్స్టెంట్ని డాంపింగ్ కాన్స్టెంట్ స్మాల్ బి ఆర్ డాంపింగ్ కోఎఫిషియంట్ స్మాల్ బి అని చెప్పంటాం. మరి డికే మోడ్యులస్ అంటే ఏంటి అంటే ఏం లేదు, సింపుల్. ఈ డికే మోడ్యులస్ అంటే డాంపింగ్ కాన్స్టెంట్ రెసిప్రోకల్ అనమాట. అంటే డాంపింగ్ కాన్స్టెంట్ బి అన్నాం కదా, స్మాల్ బి అని తీసుకున్నాం మనం. సో డికే మోడ్యులస్ అంటే ఏంటి, డికే మోడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 1/b అనమాట. అంటే డాంపింగ్ కోఎఫిషియంట్ యొక్క రెసిప్రోకల్నే డికే మోడ్యులస్ అని చెప్పుకుంటాం. అంటే స్మాల్ బి కడితే 1/b వేసుకోండి, డికే మోడ్యులస్ వచ్చేస్తుంది. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దానికోసం చేయండి. మనం ఏం చేయాలంటే ఇక్కడ డాంప్డ్ ఆసిలేటర్ యొక్క యాంప్లిట్యూడ్ ఫార్ములా తీసుకోవాలి మనం. ఫార్ములా ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు A0 ఇంటూ e⁻⁻bt. ఇంతకుముందు ఏ అంటాను బోస్, నేను ఇక్కడ A0 రాస్తాను, దాని ఇబ్బంది ఏం లేదు. అంటే యాంప్లిట్యూడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు A0 అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ అని ఇంటూ e⁻⁻bt అనమాట. ఇది మనకి ఆసిలేటర్ యాంప్లిట్యూడ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయాలి ప్రాబ్లమ్. నేను ఇక్కడ ఫస్ట్ యాంప్లిట్యూడ్ A1 వస్తుంది మనకి. ఎప్పుడు వస్తుంది A1 అంటే సెంటర్ దగ్గర బయలుదేరిన తర్వాత ఒక చివరికి వెళ్ళేసరికి అది మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వస్తుంది మీకు. ఒక చివరికి వెళ్ళేసరికి అంటే సెంటర్ దగ్గర బయలుదేరి ఒక చివరికి వెళ్ళడానికి ఎంత టైం తీసుకుంటుంది, అది T/4 టైం తీసుకుంటుంది. అంటే మొత్తం టైం పీరియడ్ క్యాపిటల్ T అనుకుంటే, టైం పీరియడ్ అంటే మీనింగ్ అంటే టైం టేకన్ ఫర్ 1 ఆసిలేషన్. అంటే 1 ఆసిలేషన్ అంటే సెంటర్ దగ్గర బయలుదేరి ఒక చివరికి వెళ్ళి మళ్ళీ సెంటర్కి వచ్చి రెండో చివరికి వెళ్ళి సెంటర్కి వస్తే 1 ఆసిలేషన్ లెక్క అవుతుంది. సో ఇక్కడ బయలుదేరి ఇక్కడికి వెళ్దానికి 1/1 T/4, ఇక్కడికి T/4, ఇక్కడికి T/4, ఇక్కడ T/4, అంటే మొత్తం 4 T/4s అనమాట. అంటే 1/4 ఆసిలేషన్కి T/4 టైం అవుతుంది అనమాట. అంటే T/4 టైం వేసరికి ఇది యాంప్లిట్యూడ్ వచ్చింది మనకి. కాబట్టి మీకు ఏమవుతుందంటే ఇక్కడ ద ఫస్ట్ యాంప్లిట్యూడ్ A1 ఈజ్ అబ్జర్వ్డ్ ఆఫ్టర్ T/4 seconds అనమాట. అంటే T అంటే క్యాపిటల్ T టైం పీరియడ్ అనమాట. దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, A1 ఈజ్ ఈక్వల్ టు A0 ఇంటూ e⁻⁻b. టైం ఎంత వేయాలి మనం, T/4 అని రాయాలి ఇక్కడ. A1 ఈజ్ ఈక్వల్ టు A0 ఇంటూ e⁻⁻bt/4. జస్ట్ ఒక 3 minutes అయిపోతుంది, ఆఫ్ చేసేద్దాం. నెక్స్ట్ నౌ ద సక్సెసివ్ యాంప్లిట్యూడ్స్ అక్కర్ అట్ ఇంటర్వల్ ఆఫ్ T/2. T/2 అంటే మీనింగ్ అంటే చూడండి చెప్తా. ఇక్కడ ఈ చివరికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చేసరికి అవుతుంది A1 యాంప్లిట్యూడ్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది మళ్ళీ సెంటర్కి వచ్చి ఈ చివరికి వచ్చింది అనుకోండి, A2 యాంప్లిట్యూడ్ వస్తుంది. అప్పుడు టైం ఎంత అవుతుంది అంటే ఈ చివరి బయలుదేరింది ఇక్కడికి T/4, ఇక్కడికి T/4, మొత్తం ఈ చివరి టైం ఎంత అవుతుందంటే
T/4 ప్లస్ T/4 అంటే T/2 అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఎవ్రీ T/2 టైంకి మనకి యాంప్లిట్యూడ్స్ మారుతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ A1 T/4 టైం అయ్యేసరికి, నెక్స్ట్ ఇంకో T/2 యాడ్ చేసేసరికి మళ్ళీ A2 వస్తుంది, ఇంకో T/2 యాడ్ చేసేసరికి A4 వస్తుంది, అలా మీకు మారుతూ ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ 100 ఆసిలేషన్స్ ద నెంబర్ ఆఫ్ యాంప్లిట్యూడ్స్ ఎంత అవుతాయి, 201 అవుతాయి అనమాట యాంప్లిట్యూడ్స్. అండ్ ద టైం టేకన్ విల్ బి 200 into T/4 ప్లస్ T/4 అనమాట. సో మీకు ఇప్పుడు ఎంత అవుతుంది, A201 అవుతుంది, అంటే యాంప్లిట్యూడ్ 201 కదా, ఈజ్ ఈక్వల్ టు A0 ఇంటూ e⁻⁻b ఇంటూ 200 into T/4 ప్లస్ T/4 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం చేద్దాం అంటే రేషియో తీసుకుందాం, A201/A1 తీసుకుందాం. అప్పుడు A0 ఇంటూ e⁻⁻b ఇంటూ 200 T/4 ప్లస్ T/4 బై A0 ఇంటూ e⁻⁻b T/4 అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే A0 ఇంటూ e⁻100bt అని వస్తుంది మనకి. A200/A1 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ వాల్యూ ఎంత మనకి 1/10 అని మన ప్రాబ్లం ఇచ్చాడు మనకి. అంటే 100 ఆసిలేషన్స్ అయ్యేసరికి ఇనిషియల్ యాంప్లిట్యూడ్లో 1/10 తగ్గిపోతుంది కదా. అంటే A201/A1 వాల్యూ ఎంత అవుతుందంటే 1/10 అవుతుంది అనమాట. సో అకార్డింగ్ టు గివెన్ ప్రాబ్లం A200/A1 ఈజ్ ఈక్వల్ 1/10 అండ్ t ఈజ్ ఈక్వల్ 2 seconds అనమాట. Therefore 1/10 ఈజ్ ఈక్వల్ టు e⁻100b ఇంటూ 2. సో దాని సింప్లిఫై T10⁻1 వస్తుంది, e⁻200b అవుతుంది. సో మనం ఈక్వల్ చేస్తే బోత్ సైడ్స్ -1 ఈజ్ ఈక్వల్ టు -200b. అక్కడ బోత్ సైడ్స్ లాగరిథం తీసుకోవాలి మనం, అలా వేయకూడదు. 10 కదా ఇక్కడ ఈ కదా, లాగరిథం తీసుకుంటే log 10⁻⁻1 టు ది బేస్ e ఈజ్ ఈక్వల్ టు log -200b టు ది బేస్ e. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బేస్ని బేస్ 10గా మారుస్తుంది ఇక్కడ, అంటే ఇంటూ 2.3 వేసుకోవాలి. 2.3 log 10 టు ది బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 200b. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఈ మైనస్ ముందుకు వస్తుంది, ఈ మైనస్ కూడా ముందుకు వస్తుంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ప్లస్ చేస్తాను ఇక్కడ, log 10 టు ది బేస్ 1 కదా. సో 2.3 ఈజ్ ఈక్వల్ టు 200b. Therefore b ఈజ్ ఈక్వల్ టు 2.3/200, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.0115. ఇది డికే కాన్స్టెంట్, ఇది ఆర్ డాంపింగ్ కాన్స్టెంట్. అది డికే కాన్స్టెంట్ అని కూడా అనొచ్చు దాన్ని, డాంపింగ్ కాన్స్టెంట్, డాంపింగ్ కోఎఫిషియంట్, మూడు పేర్లు దానికి. సో డికే మోడ్లెస్ ఏమవుతుంటే 1/b తీసుకోవాలి. సో 1/0.0115, దట్ ఈజ్ ఈక్వల్ టు 86.8 seconds అవుతుంది అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే అలా మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. కొంచెం టఫ్గా ఉంటుంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, చేస్తే మనకి వస్తుంది అనమాట. సో ఇక్కడతో మనకి 4th యూనిట్ కంప్లీట్ అయింది. సో ఈ 4th యూనిట్లో మీరు 4 SS అంటే 4 ఆసిలేటర్స్, మనకి మొత్తం 4 ఆసిలేటర్స్, సింపుల్ ఆసిలేటర్, డాంప్డ్ ఆసిలేటర్, ఫోర్స్డ్ ఆసిలేటర్, కపుల్డ్ ఆసిలేటర్. ఈ 4 ఆసిలేటర్స్ 4 SS అనమాట. దీంట్లోంచి మీకు చాయిస్ ఉంటుంది. సో అందుకోసం మీరు ఈ 4 క్వశ్చన్స్లోంచి 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి మీరు, అప్పుడు ఏ ఇచ్చినా మీరు రాయగలుగుతారు అనమాట. సపోజ్ ఫస్ట్ చదివి లాస్ట్ 2 మానేశారు అనుకోండి, సపోజ్ లాస్ట్లో చాయిస్ ఇచ్చాడు అనుకోండి, మీరు మిస్ అయిపోతారు. సో అది జాగ్రత్తగా చూసుకోండి. దగ్గరతో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. మనం నెక్స్ట్ క్లాస్ నుంచి, అంటే నెక్స్ట్ మండే నుంచి మనం కొత్త యూనిట్ స్టార్ట్ చేసుకోవాలి. లాస్ట్ యూనిట్ 5th యూనిట్ వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ అనమాట. అంటే ఆల్రెడీ వైబ్రేటింగ్ స్ట్రింగ్స్లో మీకు సెకండ్ పార్ట్ డాల్టన్స్ చాప్టర్ మన చూడు సార్ చెప్తున్నారు. సో నేను వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ చాప్టర్ మీకు నేను కంప్లీట్ చేస్తాను. సో జాగ్రత్త మీరు చూసుకోండి. ఇక్కడికి నేను ఈ దీంట్లో ఏంటంటే ఇక్కడికి నేను ఆఫ్ చేస్తాను.